A7 న్యూస్ ఆంధ్ర. ఈ రోజున విజయవాడ నగరంలో సిపిఐ లిబరేషన్ ప్రజా హక్కుల సభ జరిగింది. ఏలూరు లాకుల వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై సభాస్థలి జింకాన గ్రౌండ్ వద్ద ముగిసింది. అనంతరం పార్టీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యులు స్వదేశ్ భట్టాచార్య జెండాను ఆవిష్కరించారు. తరువాత అమరవీరుల స్తూపం వద్ద పూలమాలతో అమరులకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఉదయ్ కిరణ్ స్వాగతోపన్యాసం చేశారు. ప్రజా హక్కుల సభకు రాష్ట్ర కార్యదర్శి బంగారావు అధ్యక్షత వహించి దీపాంకర్ భట్టాచార్య సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగం ఈ విధంగా సాగింది. భారత రాజ్యాంగాన్ని, రిపబ్లిక్ను ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 26 ఏళ్ల నుండి జనవరి 26 వరకు రాజ్యాంగాన్ని రక్షించండి, రిపబ్లిక్ను బలోపేతం చేయండి, క్యాంపెయిన్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ వివిధ రూపాలలో కార్యక్రమాలు చేపట్టాలని ప్రజా హక్కుల సభ ద్వారా పిలుపునిచ్చారు. 1925లో మన దేశంలో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలను కొనసాగిస్తూ అనన్య త్యాగాలు చేసింది. తెలంగాణ, తేవాగా, పునఃప్రవయాలను, నక్సల్ బరి, శ్రీకాకుళం మొదలగు రైతాంగ ఉద్యమాలను, మిలిటెంట్ కార్మిక పోరాటాలను నిర్వహించింది.